హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతంలో మనము పంచమ స్కందంలో 17వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యేషు పురాణమయుత పురుషాయుర్వర్షాణాం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం వజ్ర సంహానన బలవయో మోద ప్రముదిత మహాసౌరత మిథున వ్యవాయ పవర్గవర్ష భృతైక గర్భ కలత్రాణం తత్ర తు త్రేతాయుగ సమాకాలో వర్తతే. జయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత శ్రీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. మహాలక్ష్మి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. జయలక్ష్మి మాతాజీ తర్వాత నేను యాట్రైట్ చేశాను ప్రభు. ఓకే మాతాజీ తర్వాత శ్లోకంలో మీరు చదవండి. తర్వాత శ్లోకం ఎన్నో శ్లోకం ప్రభుజీ? మీరు తర్వాత చదవండి. జయలక్ష్మి మాతాజీ మీరు 12వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ 8 వర్షములలో మానవులు మనుష్య ప్రమాణము అనుసరించి 10,000 సంవత్సరములు జీవింతరు. దాదాపుగా దేవతలు బోలియుండి వారందరూ 10,000 ఏనుగుల బలమును కలిగి యుందురు. వజ్రాయుధము అంటే దృఢ కాయులై యుందురు. యవ్వన మయమగు వారి జీవితములు పరమానందకరముగా నుండును.
స్త్రీ పురుషులు లిరువురును సంగమ సౌఖ్యమును చిరకాలమున అనుభవింతురు. అనేక సంవత్సరములు ఇంద్రియ భోగమును అనుభవించిన పిదప జీవితమునందలి చివరి సంవత్సరమున స్త్రీలు గర్భధారణ చేయుదురు. ఆ విధముగా ఆ స్వర్గలోకవాసులు సౌఖ్యము త్రేతాయుగమును నాటి మానవులు సౌఖ్యమును బోలియుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. భాష్యం శ్రీల ప్రపాదుల వారికి జై. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనుచు యుగములు 4 రకములుగా నున్నవి. మొదటిదైన సత్యయుగ సమయమున జనులు అతి పవిత్రులై ఉందురు. ఆధ్యాత్మిక అవగాహన కొరకు, భగవద్ అనుభూతి కొరకు ప్రతి ఒక్కరును యోగ సాధన యందు నిలిచి ఉందురు. ఎల్లరూ సదా సమాధి మగ్ధులై ఉన్నందున ఎవరునూ ఇంద్రియ భోగమున అభిరుచిని కలిగి ఉండరు. త్రేతాయుగమున జనులు క్లేశరహితముగా ఇంద్రియ భోగమును అనుభవించురు. భౌతిక దుఃఖముల ద్వాపర యుగమున ఆరంభమైనవి, కానీ అవి అంత తీవ్రముగా ఉండేటివి కావు. తీవ్రముకు భౌతిక క్లేశములు దుఃఖములు నిజముగా కలియుగారంభముననే మొదలైనవి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మహాలక్ష్మి మాత చదవండి, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ఈ శ్లోకమునందు తెలుపబడిన మరి ఒక విశేషం ఏమనగా, ఆ అష్టవర్షములలో స్త్రీ పురుషులు మైథున సుఖము అనుభవించినప్పటికీ స్త్రీలు గర్భాధారణము చేయరు. గర్భాధారణము కేవలము నీచ జీవజాతి అందే కలుగుచుండును. ఉదాహరణకు సునక, శూకరములు వంటి జంతువులు సంవత్సరమునకు 2 మార్లు గర్భాధారణము కావించి ప్రతి మారు కనీసం 6 సంతానమును కలుచుండును. పాములు వంటి మరింత నీచ జీవజాలము ఒకే మారు 100 సంతానమును కనుచుండును. ప్రస్తుతము మనకున్నట్టి జీవన స్థితి కన్నను ఉన్నతమైనట్టి జీవనమున గర్భాధారణమున జీవితమున ఒకే మారు కలుగునని ఈ శ్లోకమును వివరించుచున్నది. దాని యందు జనులు మైథునభోగము అనుభవించినప్పటికీ గర్భాధారణము ఉండదు. ఇక ఆధ్యాత్మిక జగత్తునందు ఎల్లరూ భక్తి భావన సమన్వితులై ఉన్నందున వారికి మైథున సుఖభోగమున ఆకర్షణయే ఉండదు. దాదాపుగా అచటాది లేదనియే చెప్పవచ్చును. ఒకవేళ కొన్ని మార్లు అది సంభవించినప్పటికీ గర్భాధారణము మాత్రమే ఉండదు. కానీ ధరణిపైన మాత్రము సంతానమును కోరినప్పటికీ స్త్రీలు గర్భాధారణము చేయుదురు. పాపమయమగు కలియుగమున జనులు గర్భమునందే శిశువును చంపిడి విధమును చేపట్టినారు. ఇది అత్యంత నికృష్టమగు పద్ధతి. అది అట్టి కార్యములు అనొచ్చు వారి దుఃఖమయ పరిస్థితులను మరింత ఉధృతము చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. యత్ర దేవపతయః స్వైర్గణాయకైర్విహితా మహార్హణః సర్వర్తు కుసుమస్త బకఫల కిసలయ శ్రియా నమ్యమాన విటపలాత విటపిభి రూప శుంభ మాన రుచిర కానన స్రతయాతన వర్షగిరి ద్రోణిషు తథా చామల జలాశయేషు వికచ వివిధ నవవన రుహమోధ ముదిత రాజహంస జల కుక్కుట కారండవసారస చక్రవాకాది భిర్మధుకరణి కరాకృతి భిరూప కూజితేషు జల క్రీడాభిర్వి చిత్ర వినోదై సులలిత సుర సుందరీణాం కామకలిల విలాసః సలీలా వలోక కృష్టమనోదృష్టయః స్వైరం విరహంతి. హరే కృష్ణ మాతాజీ, ఇందాక అడిగారు కదా మీరు, అనువాదం చదవండి. భాష్యము నాగం సునీత మాతాజీ చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు.
ఆ వర్షములలో ఋతువును అనుసరించి ఉండేటి ఫల పుష్పములతో నిండిన ఉద్యానవనములు అనేకములు కలవు. సుందరముగా అలంకరింపబడిన ఆశ్రమములు కూడా అచ్చట కలవు. ఆ వర్షముల సరిహద్దును నిర్ణయించేడి మహాపర్వతుల నడుమ పద్మభరితమగు నిర్మల జల తాటకములున్నవి. వాని ఎందు రాజహంసలు, బాతులు, జలకుక్కుటములు, సారసములు వంటి జల పక్షులు సుగంధమనే మిగులు ఉత్తేజమితులయుండును. మనోహరమగు బృంగనాదము గాలి ఎందు నిండి ఉండును. ఆ వర్షవాసులందరూ దేవతా ప్రముఖులే. పరిజన పరివేష్టితులై తాటకముల చెంతగల ఉద్యాన వనములలో వారు ఆనందంగా అనుభవించుదురు. అట్టి పరమానంద స్థితిలో ఆ దేవతల పత్నులు తమ భర్తను హాస విలాసాలీల భావనతోనూ కామాచ్యతోనూ గాంచుతుందరు. దేవతలను వారి పత్నులను నృత్యగణము చందన పుష్పాదులతో నిరంతరం సేవించుదురు. ఈ ప్రకారం అష్టవర్షములలోని వారు తమ శ్రీజన కలాపములచే ఆకర్షితులగుతూ దివ్య భోగములు అనుభవించురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. నిమ్న స్వర్గలోక వర్ణనము ఇచ్చట వసుకబడినది. నవ వికసిత పద్మభరితమగు నిర్మల జలాశయములతోనూ ఫల పుష్ప పక్షి భృంగ భరితమగు ఉద్యాన వనములతోనూ కూడినట్టి మనోహరమగు వాతావరణమున ఆ వర్ష వాసులు జీవితమును అనుభవింతురు. అట్టి వాతావరణమున వారు మిగుల కామక్షుభితులగు తమ సౌందర్యవతులైన పత్నులను గూడి విహరింతురు. అయినను రాబో శ్లోకములలో వివరింపబడినట్లు వారందరూ భగవద్భక్తులే. ఈ భూలోక వాసులను అట్టి స్వర్గ సౌఖ్యమును కోరినప్పటికీ మత్తు మైథునము వంటి కృత్రిమ సుఖమును బడిసినంతనే భగవత్ సేవను పూర్తిగా మరతురు. కాని స్వర్గలోకములందు తల్లోక వాసులు మహోన్నతమగు ఇంద్రియ భోగము అనుభవించుచున్నప్పటికీ భగవంతుని నిత్యదాసులుగా తమ స్థానము నెన్నడను మరువరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణో మహాపురుషః పురుషాణాం తదనుగ్రహాయాత్మ తత్వవ్యూహేనాత్మజ్ఞాద్యాపి సన్నిధీయతే. ఈ 9 వర్షములలోనూ తన భక్తుల ఎడ అనుగ్రహమును చూపుటకై నారాయణుడు స్వయముగా వాసుదేవుడు, సంకర్షుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేది చతుర్వ్యూహములుగా విస్తరించును. ఆ రీతిన వారి సేవలను అందుటకై అతడు చెంతనే నిలిచియుండును. శశికళ మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత కొత్త ప్రభావతి మాతాజీ, మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదులు వారికి జై. ఆధ్యాత్మిక జగత్తునందు తప్ప మరి ఎచ్చోటను భగవానుడు ప్రత్యక్షంగా అర్చింపబడడు కనుక దేవతలు ఆ దేవదేవుని నానా విధములగు అర్చా విగ్రహ రూపములలో అర్చింతురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున మనకు తెలియజేసిరి. భౌతిక జగత్తునందు భగవానుడు సదా అర్చా విగ్రహ అనగా శ్రీ విగ్రహం రూపముననే అర్చింపబడును. అర్చా విగ్రహమునకు మూల పురుషునికి భేదం లేనందున సమస్త ఐశ్వర్యములతో శ్రీ విగ్రహారాధన యందు నెలకొనిన వారు ఈ లోకముననే భగవంతునితో ప్రత్యక్ష సంపర్కమును కలిగిన వారని నిస్సందేహంగా భావించవచ్చు. అర్చే విష్ణు శిలాదీర్హు ఋషు నరమతి అని శాస్త్రములో తెలుపబడినట్లు ఆలయమునందలి శ్రీ విగ్రహంను శిలయని గాని లోహమని గాని భావింపరాదు. అట్లే గురుదేవుని సామాన్య మానవునిగా తలచరాదు. మనుజుడు ఈ శాస్త్ర నిర్దేశమును ఖచ్చితంగా పాటించుచు అపరాధరహితంగా శ్రీ విగ్రహారాధనను కావింపవలెను. గురుదేవుడు భగవంతుని ప్రత్యక్ష ప్రతినిధి. ఆయన నెవ్వడ్ను సామాన్య మానవుడని భావింపరాదు. శ్రీ విగ్రహం పట్ల గురుదేవుని పట్ల అపరాధములు కలుగునప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున కృష్ణ భక్తి భావన యందు పురోగమించగలడు. దీని సంబంధమున లఘు భాగవతామృతము అనేది గ్రంథమున ఈ కింది శ్లోకములు ఉదాహరింపబడినవి. పద్మేతు పరమోమ్ఞో పూర్వాద్యే దిక్షతుష్టయై వాసుదేవ దయో యుహ
చత్వారః కదితా క్రమాత్ తదా పాద విభూతో చ నివసంతి క్రమాది మే జలావృతిస్థ వైకుంఠస్థిత వేదవతీపురే సత్యోర్ధ్వే వైష్ణవే లోకే నిత్యాఖ్యే ద్వారకాపురే శుద్ధోదాదుత్తరే శ్వేతదీపే చైరావతీపురే క్షీరాంబుధి స్థితాంతే క్రోడపర్యం కదామని సాత్వతీయే క్వచిత్ తంత్రే నవయూహా ప్రకీర్తిత చత్వారో వాసుదేవాద్య నారాయణ నృసింహకో హైగ్రీవో మహాక్రోడో బ్రహ్మచేతి నవోదితా తత్ర బ్రహ్మతు విజ్ఞేయః పూర్వోక్త వితాయ హరిః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభాతి మాత చదువు. మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుడు స్వయంగా అన్ని దిక్కులలో విస్తరించి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేటి నామములతో అర్పింపబడునని పద్మ పురాణంలో చెప్పబడినది. భగవంతుని సృష్టిలో 4వ వంతు అయినట్టు ఈ భౌతిక జగత్తు అదే దేవదేవుడు అర్చా విగ్రహ రూపంలో గోచరించును. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు కూడా ఈ భౌతిక జగత్తు యొక్క 4 దిక్కుల యందు ఉన్నారు. ఈ భౌతిక జగత్తులో జలముతో నిండినట్టి వైకుంఠ లోకము కలదు. ఆ లోకమునందు వేదవతి పురముననే వాసుదేవుడు నెలకొని ఉండును. కృష్ణలోకం అనేది మరి యొక్క లోకము సత్యలోకమున పైన కలదు. అతడు సంకర్షణుడు నివసించును. అదే విధముగా ద్వారకాపురమునకు ప్రద్యుమ్నుడు అధిష్టాత. ఇక శ్వేతదీపమునందు క్షీరసాగరము కలదు. ఆ సముద్ర మధ్యమున ఐరావతీపురం కలదు. అచ్చట అనిరుద్ధుడు అనంతశయనుడై ఉండును. కొన్ని శాశ్వత తంత్రములతో ఈ 9 వర్షములను గూర్చిన వర్ణనము మరియు వాని యందు అధిష్టాన దైవం గూర్చి తెలుపబడినది. వారే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, నృసింహుడు, హయగ్రీవుడు, మహావరాహుడు, బ్రహ్మ అనువార్లు. ఈ సందర్భముగా పేర్కొనబడిన బ్రహ్మ సాక్షాత్తుగా దేవదేవుడే. బ్రహ్మ పదవికి తగిన జీవుడు లభించినప్పుడు సాక్షాత్తుగా భగవానుడే ఆ పదవిని స్వీకరించను. తత్ర బ్రహ్మాది విజ్ఞేయ పూర్వోక్త విధయ హరికి. ఇచ్చట పేర్కొనబడిన బ్రహ్మ సాక్షాత్తు శ్రీహరియే. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము జంబూ ద్వీపం యొక్క వర్ణనం చూసుకుంటున్నాము. సో ఆ తర్వాత మనము గంగావతరణం ఏ విధంగా జరిగింది, గంగాదేవి మిగతా జంబూ ద్వీపంలోను 9 వర్షాల్లో ఏ విధంగా ఆవిడ రకరకాలైనటువంటి పర్వతాలని దాటుకుంటూ ఆవిడ ఎలాగ ప్రవహిస్తూ ఆ యొక్క లవణ సముద్రంలో కలుస్తుంది అనేటువంటి విషయాలు నిన్న మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు ఏం చెప్తున్నారంటే కనుక ఇంకా జంబూ ద్వీపంలో ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటి అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఇక్కడ జంబూ ద్వీపంలో ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారు వాళ్ళ గురించి మనకి ఇక్కడ ఈ శ్లోకాల నుంచి చెప్తున్నారనమాట. జంబూ ద్వీపంలో మనం చూస్తే గనక ఒక్క భారత వర్షం తప్పితే మిగతా 8 వర్షాలు కూడా ఏమని చెప్పుకున్నాం ఇంతకు ముందు, అవన్నీ కూడా భౌమ స్వర్గాలు. భౌమ స్వర్గాలు అంటే భూమండలంలోనే అవి స్వర్గాలు అన్నమాట. సో మనం చెప్పుకున్నాం ఎప్పుడు కూడా మనకి 4 రకాలైనటువంటి యుగాలు ఉంటాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని చెప్పుకున్నాం. ఈ 4 యుగాలు కూడా ఎక్కడుంటాయి? కేవలం భారత వర్షంలో మాత్రమే ఈ 4 యుగాలు ఉంటాయి. అందుకే భారత వర్షం ఏమైంది? కర్మభూమి అయ్యిందనమాట. సో మిగతా అన్ని చోట్ల కూడా ఏముంటాయి? అక్కడ ఓన్లీ ఈ యొక్క మిగతా 8 వర్షాల్లో కూడా ఏముంటాయి? ఓన్లీ అక్కడ త్రేతాయుగం మాత్రమే నడుస్తుంది. సత్యయుగం కాదు, ఓన్లీ త్రేతాయుగం మాత్రమే నడుస్తుంది. త్రేతాయుగంలో ఆయువు వాళ్ళకి 10,000 సంవత్సరాలు ఉంటుంది. సో 10,000 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇంద్రియ భోగాన్ని ఎటువంటి క్లేశాలు లేకుండా వాళ్ళందరూ కూడా అనుభవిస్తారనమాట. సో వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఇంద్రియ భోగం అనుభవిస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇంచుమించు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దేవతలకు సమానంగానే
వాళ్ళు ఆ యొక్క భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారన్నమాట. దాని గురించి మనము యొక్క 11, 12, 13 యొక్క 2 శ్లోకాల్లో చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే గనక మనమైతే గనక ఇంద్రియ భోగం చేస్తున్నాం అనుకోండి, భగవంతుడిని మర్చిపోతాం మనం పూర్తిగా. సో జీవుడు మనం అందరం కూడా ఇక భగవంతుడిని మర్చిపోయాం పూర్తిగా. అందుకే భౌతిక ప్రపంచంలో మనం ఇక్కడ కష్టాలు పడుతున్నాం. కానీ మిగతా 8 వర్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్క నుంచి ఇంద్రియ భోగం చేస్తూనే ఉంటారు. కానీ భగవంతుడిని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడికి నిత్య దాసులము అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు అన్నమాట. సో ఈ యొక్క 8 వర్షాల్లో కూడా సో భక్తుల యొక్క అనుగ్రహం చూపించడానికి ఏం చెప్పారు మనకి? ఈయన నారాయణుడు ఇక్కడ స్వయంగా అక్కడ ఆయన అవతరిస్తారు, చతుర్వ్యూహాల కింద అవతరిస్తారు అని చెప్పారనమాట. సో దీని గురించి మనకి చాలా డీటెయిల్ గా చెప్తున్నారు ఇక్కడ. లఘు భాగవతామృతంలో ఇక శ్లోకాల గురించి చెప్పారనమాట. సో ఎలా అయితే గనక ఆధ్యాత్మిక జగత్తులో 4 వైపులా కూడా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉంటారన్నమాట. సో అలాగే ఇది ఆధ్యాత్మిక జగత్తులో. అలాగే భౌతిక జగత్తులో కూడా మళ్ళీ 4 దిక్కుల్లో కూడా ఉంటారంట వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అన్నమాట. సో ఎలా ఉంటారంట? సో పైన సత్యలోకానికి పైన సో జలంతో నిండి ఉన్నటువంటి వైకుంఠ లోకం ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని వేదవతి పురము అని అంటారంట. ఆ తర్వాత విష్ణులోకం అనేటువంటి ఇంకొకటి, సత్యలోకం పైన ఇంకొకటి ఉందంట, అక్కడ సంకర్షణ ఉంటారంట. సో ఆ తర్వాత ద్వారకాపురానికి ప్రద్యుమ్నుడు అధిష్టాన దేవత, శ్వేత సముద్రం, శ్వేత ద్వీపం మనందరికీ కూడా తెలుసు, అక్కడ క్షీరసాగరం ఉంటుంది. సో దానిలో ఐరావతిపురం మధ్యలో ద్వారకాపురానికి ప్రద్యుమ్నుడు ఉంటారు. అలాగే మళ్ళీ క్షీరసాగరంలో ఐరావతిపురం అనే ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ అనిరుద్ధుడు అనంత శయనుడై అక్కడ ఉంటారన్నమాట. సో దీని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇలా వృతేతు భగవాన్ భవ ఏకా ఏవా పుమాన్నా హ్యంతస్తత్ర పరో నిర్విశతి భవాన్యా శాపనిమిత్తజ్ఞో యత్ప్రవీక్ష్యతః స్త్రీభావస్తపాశ్చద్వక్ష్యామి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఇలావ్రత వర్షమున పరమ శక్తిమంతుడగు శివుడొకడే పురుషుడు. శివపత్నియగు దుర్గాదేవి తప్ప పురుషుడెవ్వడును ఆ ప్రాంతమున ప్రవేశించుటకు పడదు. పురుషుడెవ్వడును ఆ ప్రాంతమున ప్రవేశించుటకు ఇష్టపడదు. ఎవడైనా మూర్ఖుడు అట్లు చేయి యత్నించినచో ఆమె వెంటనే అతనిని స్త్రీగా మార్చివేయును. ఆ విషయమును గూర్చి నేను తదనంతరము 9వ స్కందమున వివరించెదను. భవానీ నాథై స్త్రీగణార్బుద సహస్రై రవరుద్యమానో భగవతశ్చర్తూర్మే తే మహాపురుషస్య తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిమాత్మనః సంకర్షణ సంజ్ఞామాత్మ సమాధి రూపేణ సన్నిధాప్యైతభి గృణన్ భవ ఉపాధవతి. సుభరత్న మాతాజీ మీరు అనువాదం చదవండి. ప్రారతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇలా వృత్త వర్షం నందు శివుడు దుర్గాదేవి యొక్క అద్భుత సహస్ర పరిచారికలచే పరివృతుడై సేవించబడుచుండును. భగవానుని చతుర్వ్యూహము నందలి వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అనడి 4 మూర్తులలో చివరి మూర్తి యొగు సంకర్షుడు నిక్కముగా దివ్య స్వరూపుడే. అయినను జగద్విదయములకు సంబంధించిన అతని కర్మలు తమోగుణముయుతములు కనుక అతడు తామసి అని భగవానుడు తమోగుణ అవతారమును తెలియబడును. తన అస్తిత్వమునకు ఆ సంకర్షణుడే మూల కారణమని ఎరిగి ఉన్నందున శివుడు సమాధి మగ్నుడై ఈ క్రింది మంత్రోచ్చరణముచే అతనిని సదా ధ్యానించుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శివుడు ధ్యానమగ్నుడై ఉన్న చిత్రమును తరచుగా మనము గాంచుచుందుము. సమాధి యందు శివుడు సంకర్షణునే సదా ధ్యానించునని ఈ శ్లోకము వివరించుచున్నది. శివుడు ఈ భౌతిక జగత్తును
లయింపజేయువాడు. ఈ జగత్తును బ్రహ్మ సృజించును, విష్ణువు పోషించును, శివుడు లయింపజేయును. లయకార్యము తమో గుణమయము కనుక శివుడు మరియు అతని ఆరాధ్య దైవమైన సంకర్షణుడు ఇరువురును తామసులమని పిలువబడుతురు. అనగా శివుడు తమో గుణ అవతారము, శివుడు సంకర్షణుడు ఇరువురును జ్ఞానపూర్ణులు మరియు దివ్య పదమున నెలకొని ఉండువారు కనుక సత్వ రజోస్తమో గుణములతో వారికి ఎట్టి సంబంధము లేదు. కానీ వారు చేసేటి కర్మలు తమోగుణ సంబంధమును కలుగజేయును కనుక కొన్ని మార్లు వారిరువురును తామసులని పిలువబడుతురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇలావ్రత వర్షం గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇలావ్రత వర్షంలో ఏమవుతుందంట, సో పార్వతీదేవి భవానీ అన్నమాట. సో ఆవిడ అక్కడ శివుడితో పాటు, దుర్గాదేవితో పాటు శివుడు అక్కడ ఉంటారన్నమాట. సో అక్కడ ఎవరు కూడా పురుషులు అనేటువంటి వాళ్ళు అక్కడ ప్రవేశించడానికి ఆవిడ దుర్గాదేవి ఇష్టపడ్డంట. అందుకని ఎవరైనా సరే ఆవిడ శాపం అనమాట. అక్కడ ఎవరైనా సరే అక్కడ పురుషుడు కింద ప్రవేశిస్తే గనక ఏమవుతుందంట, వాళ్ళు వెంటనే స్త్రీల కింద మారిపోతారనమాట. వాళ్ళు స్త్రీల కింద మారిపోతారనమాట. సో అందుకని ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. అక్కడ ఆవిడికి మొత్తము 10 బిలియన్ అంటే కనుక 10 పైన 9 సున్నాలు, అంటే 9 సున్నాలు, ఒకటి పక్కన 9 సున్నాలు ఎన్నైతే ఉంటాయో దాని పక్కన 10 బిలియన్ అన్నారు. అంటే ఒకటి పక్కన 11 సున్నాలు అన్నమాట. అంతమంది పరిచారికలు ఉంటారంట. వాళ్ళందరూ కూడా దుర్గాదేవి యొక్క పరిచారికలు. వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తూ ఉంటారు, శివుడికి వాళ్ళందరూ కూడా సేవలు చేస్తూ ఉంటారన్నమాట. మరి ఆయన ఏం చేస్తారు అని అంటే కనుక, ఆయన తనకి మూల కారణం ఎవరు, సంకర్షణుడు కాబట్టి ఆ యొక్క సంకర్షణుడి మీద పూర్తిగా ధ్యానంలో ఆయన ఉంటారన్నమాట. సో అక్కడ ఆయన ఏ విధంగా ప్రార్థనలు చేస్తున్నారు అనేటువంటిది మనకి 17వ శ్లోకం నుంచి వస్తుందన్నమాట. శ్రీ భగవానువాచ ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయానంత యావ్యక్తాయ నమ ఇతి. పరమశక్తిశాలియగు శివుడు ఇట్లు స్తుతించును. ఓ దేవదేవ, సంకర్షణుని రూపమున నిలిచియున్న నీకు వందనములు. నీవు సమస్త దివ్య గుణ నిధివి. అనంతుడవైనప్పటికిను అభక్తులకు నీవు ప్రకటము కావు. భజే భజన్యారణపాద పంకజం భగస్య కృత్స్నస్య పరం పరాయణం భక్తేశ్వలం భావితభూత భావనం భవాపహం త్వా భవామీశ్వరం. దేవా, సమస్త ఐశ్వర్య నిధియగు భగవంతుడవు కనుక నీవే ఏకైక ఆరాధ్య పురుషుడవై ఉన్నావు. పరమ సురక్షితమగు నీ పాద పద్మములే భక్తులకు ఏకైక రక్షణమై ఉన్నవి. అట్టి భక్తులకు నీవు నానా విధములకు రూపములలో ప్రకటమగుచుందువు. ఏ ప్రభు, నీ భక్తులను నీవు భవబంధము నుండి ఉద్ధరింతువు. అయినను అభక్తులు మాత్రము నీ సంకల్పముచే సంసారమును చిక్కుబడి ఉందురు. కనుక కరుణతో నన్ను నీ నిత్య దాసునిగా స్వీకరింపుము. నయస్య మాయా గుణచిత్త వృత్తిభి నిరీక్షతో హ్యన్వపి దృష్టిరజ్యతే. ఈశే కదానో జితమన్యురంహసాం కస్తం నమన్యేత జిగీషురాత్మనః. నేను క్రోధ వేగమును అణపజాలను కనుక లౌకిక వస్తువులను గాంచినప్పుడు వాటి ఎడ రాగద్వేషములకు గురియగుదును. కానీ భగవానుడు ఆ రీతి ప్రభావితుడు కాడు. సృష్టి పోషణము లయము కొరకు అతడు భౌతిక జగత్తును వీక్షించినప్పటికిను కించిత్తైనను దానిచే ప్రభావము నందడు. కనుక ఇంద్రియ వేగమును జయింపగోరువాడు భగవచ్చరణారవిందములనే తప్పక ఆశ్రయించవలను. అంతటా అతడు కృతకృత్యుడు కాగలడు. పార్వతి మాతకి మీరు చదవడం అయిందండి? చదివాను ప్రభు. ఓకే మాతాజీ. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేవదేవుడు ఎల్లప్పుడూ అచింత్య శక్తి సంపన్నుడై ఉండును. ప్రకృతిపై దృష్టి సారించుటచే సృష్టి కార్యం జరిగినప్పటికీ ప్రకృతి గుణములచే అతడు ప్రభావితుడు కాడు. దేవదేవుడు ఎల్లప్పుడూ దివ్యస్థితి యందు నెలకొని ఉండువాడు కనుక భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు గుణములు అతనిపై ప్రభావమును చూపవు. కనుకనే అతడు దివ్యుడని, దివ్య పరమార్థమని పిలువబడను. గుణ ప్రభావము నుండి రక్షణను కోరు ఎవడైనను అతనినే తప్పక ఆశ్రయించవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, పరమ శక్తిశాలియగు శివుడు ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట, ఆయనకి వందనాలు అర్పిస్తూ ఉన్నారు. సో అనంతుడు అయినా సరే నీవు అభక్తులకు ప్రకటితము కావు అని చెప్తున్నారు అన్నమాట. సో ఒకే ఒక ఆరాధ్య పురుషుడు ఎవరు, నీవే. కాబట్టి నీ యొక్క పాద పద్మాలను నేను వదిలిపెట్టనని చెప్పి చాలా శ్రద్ధగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. అసదృశోయ ప్రతిభాతి మాయయా శిబేవ మధ్యా సవతామ్రలోచన ననాగవద్వోర్హణయీ శిరే హ్రియా యత్పాదయో స్పర్శన దర్శితేంద్రియా. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, భవానీ మాతాజీ మీరు భాష్యం చదవండి. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అపదృష్టి కలిగిన వారికి ఆ భగవంతుని నయనములు విచక్షణారహితముగా మద్యపానము చేసిన వాని కన్నుల వలె గోచరించును. ఆ విధముగా విమోహితులై అట్టి అల్పజ్ఞులు అతని ఎడ క్రుద్ధులగుదురు. వారికి గల కోపభావన వలన భగవంతుడు కూడా క్రుద్ధుని గను పరమ భయంకరుని గను గోచరించును. అయినను అది భ్రమ మాత్రమే. భగవానుని పాదపద్మ స్పర్శచే నాగసాధువులు క్షుభితులై సిగ్గుచే తమ అర్చనను కొనసాగింపగం జాలకుందురు. అయినను ఆ దేవదేవుడు అన్ని పరిస్థితులలో సమచిత్తము కలవాడు కనుక వారి స్పర్శచే కలవరపడకుండును. అయినచో అట్టి భగవానుని ఎవరు అర్పింపకుండును. భాష్యం కూడా చదవడం ప్రభుజీ. ప్రభుజీ భవానీ మాతాజీ చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యము. కలతకు కారణమయ్యడి దాని సమక్షంలో ఎవ్వడు కలత చెందక నిలిచియుండునో ఆ మహితాత్ముడు ధీరుడనబడును. సదా దివ్య పదమునందు నిలిచియుండు వాడే భగవానుడు దేని చేతను కలతకు గురి కాకుండును. కనుక ధీరుడు కాగోరిన వాడు భగవత్పాద పద్మములను ఆశ్రయింపవలను. ధీరస్తత్రన ముహ్యతి. ధీరుడైన వాడు ఏ పరిస్థితి అందేనని మోహంన గురికాడు అని భగవద్గీత 2.13 ఎందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భక్త ప్రహ్లాదుడు ధీరుడైన వానికి చక్కని ఉపమానము. హిరణ్యకశిపుని దునుమాడుటకే పరమ భయానకమగు నృసింహదేవుని రూపము ఆవిర్భవించినప్పుడు ప్రహ్లాదుడు కలవరపడలేదు. ఆ భగవద్రూపమును గాంచి బ్రహ్మాదులు భీతి చెందినప్పటికీ అతడు మాత్రము నిశ్చలమగును ప్రశాంతముగాను నిలిచిండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యమాహురస్య స్థితి జన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంతమృషయః న వేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు. మల్లీశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి, విజయలక్ష్మి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. శివుడు ఇంకనే ఇట్లు పలుకును. నిజమునకు సృష్టి స్థితి లయాది కార్యములతో భగవానికి ఎట్టి సంబంధము లేకపోయినను మహర్షులు అతనినే తత్కార్యములకు మూలమని భావించరు. కనుకనే అతడు అనంతుడని పిలువబడినాడు. శేషుడి రూపమున అతడు సమస్త విశ్వములను తన పడగలపై మోపినను ఒక్కొక్క విశ్వము ఆవగించకన్నను ఎక్కువ బరువుగా తోచదు. అయినచో ఏ సిద్ధి కామి ఆ భగవంతుని అర్చింపకుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై.
భగవంతుని శేషావతారము లేదా అనంతుని రూపము అనంతము శక్తిని, యశస్సును, సంపదను, జ్ఞానమును, సౌందర్యమును, వైరాగ్యమును కలిగి ఉన్నది. ఈ శ్లోకమును వర్ణింపబడినట్లు అనంతుని శక్తి ఎంతటి మహోన్నతమైనదనగా అసంఖ్యాకమగు విశ్వములు అతని పడగలపై నిలిచి ఉన్నవి. వేలాది పడగలను కలిగిన సర్పరూపమును అతడు కలిగి ఉన్నాడు. అతని శక్తి అనంతము కనుక పడగలపైనున్న విశ్వములు ఆవగింజ కనను ఎక్కువ బరువు తోచవు. పాము పడగపై ఆవగింజ బరువు ఎంత అల్పమో మనం ఊహించుకొనవచ్చును. ఈ విషయము సంబంధమున పాఠకుడు శ్రీకృష్ణ చరితామృతమునందలి ఆదిలీలలోని 5వ అధ్యాయంలోని శ్లోకములు 117, 125 కూడా పరిశీలించవచ్చును. విష్ణు భగవాన్ అవతారముగా అనంత శేషనాగము విశ్వములన్నిటినీ తన పడగలపై మోయిచున్నదని అతడు తెలుపబడినది. మన గణనను అనుసరించి విశ్వము అమిత భారయుతమై ఉండవచ్చును. కానీ భగవంతుడు అనంతుడు కనుక దాని బరువు అతనికి ఆవగింజ బరువు కన్నను ఎక్కువగా అనిపించదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక అసదృష్టి కలిగి ఉంటారో ఏమవుతుందంట, వాళ్ళ కళ్ళు అటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తాయంట, ఆయన కళ్ళు ఏదో మద్యపానం చేసినటువంటి వ్యక్తి కింద కళ్ళు కింద వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన కళ్ళు అవన్నీ కూడా చూసి ఆయన చాలా కోపంతో ఉన్నారేమో అని చెప్పని అనుకుంటారు. కొంతమందికి ఎలా అనిపిస్తారంటే చాలా భయంకరంగా గోచరిస్తూ ఉంటారన్నమాట. కానీ అదేంటంటే కనుక వాళ్ళ యొక్క భ్రమే. ఎందుకంటే కనుక సంకర్షణని చూసి ఆ విధంగా అనుకుంటున్నారు అన్నమాట వాళ్ళందరూ కూడా. కానీ ఆయన యొక్క పాద పద్మాల యొక్క స్పర్శతోటి నాగవధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంట, క్షుభితులయ్యి చాలా ఎజిటేట్ అయ్యి వాళ్ళు ఏమవుతారంట, వాళ్ళ యొక్క అర్చనని వాళ్ళు కంటిన్యూ చేయలేరు అనమాట. కానీ దేవదేవుడికి మరి వాళ్ళు తగిలినా సరే వాళ్ళు మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఎలా ఉంటారంట, ఆయన దేవదేవుడు సంకర్షణుడు సమచిత్తము కలిగినటువంటి వాడి కింద ఉంటారనమాట. ఆయన ఎట్టి విధంగా కూడా ఆయన కలవరపడడు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు, ఆయన్ని అనంత అని చెప్పని అంటారనమాట. ఎందుకంటే కనుక చాలా ఎంతో శక్తివంతమైనటువంటి వాడు అనమాట. సో ఆయనకి ఏంటంట, ఆ యొక్క అనంత శేషుడి యొక్క రూపం మీద ఆయన ఎలా ఉంటారంటే కనుక మొత్తం విశ్వాలన్నింటినీ కూడా ఆయన యొక్క పడగల మీదే ఆయన మోస్తూ ఉంటారు. కానీ ఏమవుతాయంటే అవన్నీ కూడా ఒక ఆవగింజ కన్నా కూడా ఎక్కువ బరువుగా ఆయనకి తోచదనమాట. అంతటి శక్తివంతుడు అనమాట ఆయన. యస్యాద్య ఆసీద్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానధిష్ఠ్యో భగవాన జకిల యత్సంభవోహం త్రివృత స్వతేజసా వైకారికం తామసమైంద్రియం సృజే ఏతే వయం యస్య వసే మహాత్మనః స్థితా సకుంతా ఇవ సూత్రయంత్రితా మహానహం వై కృతతమసేంద్రియా సృజామ సర్వే యదనుగ్రహేదితం. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం శాంతికృష్ణ మాతాజీ చదవండి. విన్నారా మాతాజీ? పద్మిని మాతాజీ నన్ను చదవమంటారు ప్రభు? చదవండి మాతాజీ. ఆ దేవదేవుని నుండి రజోగుణ ప్రభావితమగు బుద్ధికి ఆశ్రయుడు, మహత్తత్వము నుండి తయారైన దేహము కలిగిన వాడు నాకు బ్రహ్మదేవుడు ఆవిర్భవించును. అతని నుండి నేను విద్యాహంకారమునకు ప్రతినిధిగా రుద్రుని రూపమున జన్మించితిని. తదనంతరము నా శక్తి చేతనే నేను ఇతర దేవతలను, పంచమహాభూతములను, ఇంద్రియములను సృజించితిని. కనుక మా అందరి కన్నను మహోన్నతుడును మరియు దేవతలను, పంచభూతములను, ఇంద్రియములను నియంత్రించిన వాడును అగు భగవంతుని నేను ఆరాధింతును. నేను బ్రహ్మ కూడా త్రాడుచే కట్టబడిన పక్షుల వలె ఉండి భగవత్ కరుణ చేతనే సృష్టి స్థితి లయ కార్యములను చేయుచుందము. అట్టి దేవదేవులకు నా వందనములు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై.
సృష్టి యొక్క సారాంశము లోకములకు ఒసగబడినది. సంకర్షణుని నుండి మహావిష్ణువు విస్తరించగా మహావిష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు విస్తరించను. గర్భోదక సాయి విష్ణువు నుండి ఉద్భవించిన బ్రహ్మ నుండియే శివుడు జన్మించును. పిదప శివుని నుండి ఇతర దేవతలందరూ ఉద్భవింతులు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు గుణావతారములు. వాస్తవమునకు విష్ణు భగవానుడు గుణాతీతుడైనను విశ్వ పోషణార్థము సత్వగుణమును అవలంబించును. బ్రహ్మ మహత్తత్వము నుండి జన్మించును. అతడు విశ్వమును సృజించగా విష్ణువు దాన్ని పోషించును. శివుడు దానిని లయింపజేయును. పక్షి యజమాని దానిని త్రాడుతో కట్టి నియంత్రించడి. గ్రద్దలను కొన్ని మార్లు ఆ రీతినే నియంత్రించుచుందురు. చందమున బ్రహ్మ రుద్రాది ముఖ్య దేవతలను దేవదేవుడు నియంత్రించుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. యన్నిర్మితాం కార్యపి పర్విణీం మాయాం జనోయం గుణసర్గమోహిత న వేదనిస్తారణయోగమంజసా తస్మై నమస్తే విలయోదయాత్మనే. పద్మిని మాత చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవన్మాయ బద్ధ జీవులందరినీ ఈ భౌతిక జగత్తునందే బంధించును. కనుక ఆ దేవదేవుని అనుగ్రహమును పడయనిదే ఆ మాయ నుండి ఎట్లు బయటపడవచ్చునో మా వంటి వారు ఎరుగజాలము. అట్టి సృష్టి లయకారకుడకు భగవంతునికి ఇవే నా ప్రణామములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మంజుల మాతాజీ హరే మీరు కృష్ణ ప్రభుజీ. భాష్యం చదవాలి ప్రభుజీ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? భాష్యం కదాచిన్ వరకు చదవండి. మంజుల మాతాజీ ఓకే. కదాచిన్ తర్వాత నుంచి 5 స్థూల తత్వాల నుంచి చివరి వరకు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యముపై భాష్యం. ప్రభుపాదికి జై. భగవద్గీత 7.14 శ్రీష్ట భగవానుడిట్లు స్పష్టంగా పలికెను. దైవీ ఏష గుణమయే మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయను నిశ్చయంగా దాటశక్యం కానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. భగవన్మాయందు పని చేసడి బద్ధ జీవులందరూ దేహమని ఆత్మయని భావించుచు నానా యోనులలో జన్మించి అనేక కష్టములను తయారు చేసుకొనుచు బ్రహ్మాండమంతి నిరంతరము పరిభ్రమించుచుందురు. కొన్ని మార్లు వారు ఆ సమస్యతో విసుగు చెంది ఆ బంధం నుండి బయటపడడి విధానమును తెలుసుకొనగోరుచుందురు. కానీ దురదృష్టవశాత్తు అట్టి నామమాత్ర అన్వేషకులు పరిశోధకులు భగవంతుని గూర్చియు మరియు భగవన్మాయను గూర్చియు ఎరుగకుందురు. ఆ ప్రకారం వారు కేవలము అంధకారముననే పనిచేయుచు బయటపెడడి మార్గమున కనుగొనజాలకుందురు. నామమాత్ర శాస్త్రజ్ఞులు పరిశోధకులు జీవకారణం ఎరుగుటకు హాస్యాస్పదముగా యత్నించుచున్నారు. జీవము అదివరకే సృష్టించబడినదనేది సత్యమును వారు గమనింపకున్నారు. జీవము అదివరకే ఉన్నచో దాని యొక్క రసాయనిక సంఘటనము గురించి తెలుసుకొనటంలో వారి గొప్పతనమేమున్నది? వారు ఉపయోగించని రసాయనములన్నీయు పంచభూతములు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం యొక్క రూపాంతరములే. భగవద్గీత 2వ అధ్యాయంలో 20వ శ్లోకమునందు తెలుపబడినట్లు జీవుడు ఎన్నడూను సృజింపబడడు. నజాయతే మ్రియతే వా కథాచిన్. 5 స్థూల తత్వములు, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మంజుల మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 5 స్థూల తత్వములు, 3 గౌణ తత్వములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఉన్నవి. వానితో పాటు నిత్యులగు జీవులున్నారు. జీవుడు ఒకానొక రకమగు దేహమును కోరగా భగవద్ఆజ్ఞ చే ప్రకృతి వలన ఆ దేహము తయారాకును. అనగా ప్రకృతి అనున్నది భగవంతుని చేతిలో పనిచేసేది ఒక యంత్రపు వంటిది. భగవంతుడు జీవునికి ఒకానొక రకమైన యంత్రము వంటి దేహమును నొసగగా అతడు కర్మానుసారము దానితో పని చేయవలసి వచ్చును. కామ్యకర్మములు ఈ శ్లోకమందు కర్మ పర్వాణి మయ అని వర్ణింపబడినది. జీవుడు యంత్రరూఢుడై
నుండి భగవద్వాజ్ఞను అనుసరించి ఆ యంత్రమును అందరూ దేహమును నడుపుకొనుచుండును. ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహమునకు మారేడి రహస్యం ఇదే. ఈ విధముగా జీవుడు ఈ భౌతిక జగత్తందు కామ్యకర్మలతో బద్ధుడగును. దీని గురించి భగవద్గీత 15.7 యందు మన ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి, మనస్సుతో కలిసి ఆరైన ఇంద్రియంతో జీవుడు తీవ్ర సంఘర్షను కావించుచుండును అని ధృవపరచబడినది. సృష్టి లయ అన్నిటి యుండును. జీవుడు కామ్యకర్మలతో చిక్కుబడును. ఆ కామ్యకర్మములు మాయచే నిర్వహింపబడుచుండును. అనగా జీవుడు భగవంతుని చేతిలో అచ్చము ఒక కంప్యూటర్ వలె పనిచేయును. ప్రకృతి స్వతంత్రముగా చేయునని శాస్త్రజ్ఞులు పలికినను ప్రకృతి అనేమో వారు వివరించజాలరు. ప్రకృతి అనగా భగవంతుని చే నడపబడే ఒక యంత్రము మాత్రమే. ఆ యంత్రమును నడుపువానిని మనము తెలుసుకున్నప్పుడు జీవిత సమస్యలన్నీ పరిష్కరించబడగలవు. దీనినే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికిన, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సర్వమితి స మహాత్మనం సుదుర్లభం. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదుప నన్నే సర్వకారణములకు కారణునిగా మరియు సమస్తముగును తెలుసుకొని నాకు శరణు నందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు కనుక వివేకవంతుడు దేవదేవుని అగు శ్రీకృష్ణుని శరణు జొచ్చి మాయా సంబంధం నుండి పడును. శ్రీమద్ భాగవతం నందలి గంగావతరణను పంచమ స్కందంలోని 17వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకేం చెప్తున్నారు ఆయన? సో మొత్తం అందరూ కూడా భగవంతుడి దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, మళ్ళీ నా దగ్గర నుంచి కూడా మొత్తం దేవతలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? మేమందరం కూడా ఎలాగా ఒక పక్షుల్లాగా మమ్మల్ని తాడు చేత బంధించినట్లు మేమందరం కూడా బంధింపబడి ఉన్నాము అని చెప్తున్నారు అన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల వల్ల మోహితులైనటువంటి ఎవరైతే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయ గురించి వాళ్ళు అర్థం చేసుకోలేక ఆ యొక్క కర్మ పర్వాణి అంటే కనుక మాయ యొక్క బంధనాల్లో వాళ్ళందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. ఆ విధంగా చిక్కుకుపోయి చాలా కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు భగవత్మాయ తెలియకుండా దీని నుంచి ఎలాగైనా బయటపడదామా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి దారి కూడా కనబడదు అన్నమాట. కానీ ఎవరైతే కనుక కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ యొక్క మొత్తము భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ వాళ్ళు మనసు, బుద్ధి, అహంకారము వీటిలన్నిటి నుంచి కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట. మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. సో మొత్తం వాటన్నిటి ద్వారా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఏం చేస్తుంది మనకి? ప్రకృతి ఒక యంత్రం అనేటువంటి యొక్క శరీరాన్ని ఇస్తుంది. యంత్రరూఢాని మాయయా. సో మాయ చేత ఇవ్వబడినటువంటి ఆ యొక్క యంత్రం అనేటువంటి శరీరం పైన కూర్చుని జీవుడు రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ యొక్క దేహాన్ని నడుపుతూ కర్మలన్నింటినీ కూడా చేస్తూ మళ్ళీ ఆ కర్మబంధనాల్లో చిక్కుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి వీటి నుంచి బయటపడాలి అని అంటే కనుక జీవుడు ఏం చేయాలి? ఆ యొక్క భగవంతుడి యొక్క శరణు. ఏ విధంగా అంటే కనుక ఇక ప్రకృతి అంతా కూడా ఏంటి, ఒక కంప్యూటర్ లాంటిది అనమాట. కానీ ఆ కంప్యూటర్ నడిపేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. సో కాబట్టి ఎవరైతే ఆ కంప్యూటర్ నడిపేటువంటి వ్యక్తిని తెలుసుకుంటారో, ఆ ప్రకృతి వెనకాల నడిపేటువంటి భగవంతుడు ఎవరు అని చెప్పి తెలుసుకుని ఆయన యొక్క శరణాగతి పొందితే కనుక ఏమవుతుంది? అప్పుడు జీవుడు యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీంతో మనకి గంగావతరణము అనేటువంటి ఒక 17వ అధ్యాయం పూర్తయింది. హరే కృష్ణ. 18వ అధ్యాయం మనం మొదలు పెట్టుకుందాము. ఈ యొక్క అధ్యాయం పేరు జంబూ ద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు అన్నమాట. సో మొత్తము 9 జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉంటాయన్నమాట. 9 వర్షాల్లో మనము మధ్యలో ఉన్నటువంటి ఇలావరత వర్షంలో ఆయన శివుడు ఉంటారు, అక్కడ భవానీతో పాటు ఉంటారు. సో ఆయన ఏ విధంగా ప్రార్థనలు చేశారు అనేటువంటి సంకర్షణుడిని ఆయన ప్రార్థిస్తూ ఉంటారు. సో ఏ విధంగా ప్రార్థనలు చేశారు అనేటువంటిది ముందు మన అధ్యాయంలో మనం చూసాము. సో ఈ యొక్క అధ్యాయంలో మిగతా జంబూ ద్వీపంలో కూడా ఏంటంటే కనుక ఒక్కొక్క వర్షానికి కూడా
ఒక్కొక్క ఫామ్ అన్నమాట, అధినేత కింద ఉంటారన్నమాట. సో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది మనం చూద్దాము. లక్ష్మీ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. సమరీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. 18వ అధ్యాయము జంబూ ద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు. ఈ అధ్యాయం నందు సుఖదేవ గోస్వామి జంబూ ద్వీపం నందలి వివిధ వర్షములను వాని యందు అర్చించబడే భగవదవతారములను వర్ణించును. భద్రాస్వ వర్షం యొక్క ప్రధాన పాలకుడు భద్రశ్రవుడు. అతడు అతని భృత్యులు సదా హయగ్రీవ అవతారమును అర్చింతుడు. ప్రతి కల్పాంతమున అజ్ఞానమనడి దానవుడు వేద జ్ఞానమున అపహరించినప్పుడు హయగ్రీవుడు అవతరించి దానిని పరిరక్షించి పిదప బ్రహ్మకు అందచేయును. హరివర్షం అను ప్రాంతమున మహాభాగవతోత్తముడగు ప్రహ్లాదుడు నృసింహదేవుని అర్చించును. నృసింహదేవుని అవతారము శ్రీమద్ భాగవతం నందలి 7వ స్కందమున వర్ణించబడినది. భక్త ప్రహ్లాదుని అనుసరించుచు హరివర్ష వాసులు సదా నృసింహదేవుని అర్చించుచు అతని ప్రేమయుత సేవా భాగ్యమును వరదానముగా బడయుదురు. కేతుమాల వర్షమునందు భగవానుడు ఋషికేశుడు మన్మధుని రూపమున అవతరించును. లక్ష్మీదేవి మరియు తద్వర్షవాసులకు దేవతలు రేయింబవులు ఆ దేవదేవుని సేవలో నెలకొని ఉందురు. షోడశ కళలతో ప్రకటమయ్యడి ఋషికేశుడు ఉత్సాహమునకు బలమునకు ప్రభావమునకు మూల కారణమై ఉండును. ఎల్లప్పుడూ భయాతురుడై యుండుట బద్ధజీవునికి గల దోషము. కానీ భగవత్ కరుణ చేతడు అట్టి దోషము నుండి బయటపడగలడు. కనుక భగవంతుడు ఒక్కడే పత్తిశబ్ద వ్యాఖ్యుడు. రమ్యక వర్షమున మనువు మరియు తద్వర్షవాసులందరూ ఈనాటికి మృత్యుదేవుని అర్చించుతున్నారు. శుద్ధ సత్వ స్వరూపులకు శుద్ధ సత్వ స్వరూపుడగు మత్స్యదేవుడు సమస్త విశ్వమునకు పాలకుడు, పోషకుడు. ఇంద్రాది సమస్త దేవతలకు అతడే నిర్దేశకుడు. హిరణ్మయ వర్షమున భగవానుడు కూర్మ రూపమును దాల్చియుండి తద్వర్షవాసులతో పాటు ఆర్యమునిచే అర్చింపబడును. అదే విధముగా ఉత్తర కురువర్షమున శ్రీహరి వరహ రూపమున ధరించియుండి తద్వర్షవాసులచే సేవలను అందుచుండెను. ఈ అధ్యాయమున తెలుపబడిన ఈ అధ్యాయంలో తెలుపబడిన సమాచారమంతయు భగవద్భక్తుల సాంగత్యమును నేర్పువానికి పూర్తిగా అనుభూతము కాగలదు. కనుకనే శాస్త్రములందు మనుజునికి భక్తజనుల సాంగత్యము ఉపదేశించబడినది. అయ్యది గంగా తటవాసము కన్నను శ్రేష్టతరమైనది. విశుద్ధ భక్తుల హృదయములలో సమస్త సద్భావనలు, దేవతల సమస్త మహోన్నత గుణములు విరాజిల్లుచుండును. అభక్తులైన వారు భగవన్మాయచే మోహితులవుదురు కనుక వారి హృదయమున ఎటువంటి శుభగుణములు ఉండబోవు. అందువలన భక్తుల అడుగుజాడలను అనుసరించుచు భగవంతుడొక్కడే ఆరాధ్య దైవమనడి విషయమును ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ఈ విధంగా ఈ సత్యమును ఎరిగి వారు భగవత్ అర్చనలో నెలకొనవలెను. భగవద్గీత 15.15 ఎందు తెలుపబడినట్లు వేదేశ సర్వైరహమేవ వేద్యః. వేద్యాధ్యయనమును యొక్క ముఖ్య ప్రయోజనమును దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించుటే. వేదాధ్యయనము కావించిన పిమ్మటియు మనుజుడు నిద్రాణముగా నున్న భగవత్ ప్రేమను జాగృత పరుచుకొననిచో అతని శ్రమ అంతయు వృధాయేనని భావింపవలసి ఉండును. అతడు తన సమయం అంతటినీ వృధాపరిచినట్లే కాగలదు. శ్రీకృష్ణ భగవాన్ని పట్ల అనురక్తి లోపించి అట్టివాడు ఈ భౌతిక జగత్తునందు గృహాసక్తుడై నిలిచి ఉండును. సంసార జీవనము నుండి బయటపడి పూర్తిగా భగవత్ చరణారవిందములను ఆశ్రయింపవలే ననుటయే ఈ అధ్యాయం నందలి ఉపదేశం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసాం ఇలావ్రత వర్షంలో ఆయన శివుడు ఏ విధంగా ప్రార్థనలు చేశారు అనేటువంటి చూసాం మనం. సో అదే విధంగా మిగతా వర్షాల్లో ఏ విధంగా మిగతా లోకవాసులు అందరూ కూడా ఆ యొక్క వర్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఏ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అనేటువంటిది మనకి అధ్యాయంలో వస్తుంది అనమాట. దాని గురించి మనం డీటెయిల్ గా రేపు చర్చించుకుందాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి?
ప్రభుజీ అప్పుడు ఈ ఈ 8 వర్షాలకి హ్యాపీనెస్ ఏ ఉంటుంది కానీ ఎలాంటి దుఃఖం అనేది ఉండదు ఏముండదు అన్నారు కదా. అప్పుడు ఈ 14 లోకాల గురించి ఎట్లా తీసుకోవాలి ప్రభుజీ? 14 యాక్చువల్ గా ఏంటంటే కనుక నిన్న మనం చెప్పుకున్నాం కదా, మనకి 14 లోకాల్లో కూడా మొత్తం పైన ఉన్నటువంటి 6 లోకాలు, కింద ఉండేటువంటివి మనకి ఉండేటువంటి వాటిని కూడా ఏమంటారంటే కనుక ఇది మధ్యలో ఉన్నటువంటివి కూడా స్వర్గాలే. ఇది ఏంటంటే కనుక భూతల స్వర్గం అన్నమాట. కింద ఉండేటువంటి వాటిని బిల స్వర్గాలు అని అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా కర్మ చేయడానికి ఉండదు, ఓన్లీ ఖర్చు పెట్టడం ఒకటే మాత్రమే ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఖర్చు పెట్టడానికి మాత్రమే కుదురుతుంది అనమాట కర్మని. ఎక్కడ మళ్ళీ కర్మ తెచ్చుకోవడం కానీ సంపాదించడం కానీ ఉండదు. ఓన్లీ భారత వర్షంలో మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఈవెన్ 14 లోకాల్లో ఉన్నా సరే 14 లోకాల్లో కూడా ఎక్కడా కూడా కర్మ చేయడానికి ఉండదు. 14 లోకాల్లో కూడా కింద కూడా ఉండదు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి భూమండలంలో కూడా 8 వర్షాల్లో అది కూడా ఉండదు. ఓన్లీ ఒకే ఒక భారత వర్షంలోనే ఇది ఉంటుంది అనమాట. అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు కదా, భారత భూమిన అని చెప్పేసి చెప్తారు ఆ శ్లోకంలో అన్నమాట. ఏంటంటే కనుక భారత భూమిలో ఎవరైతే పుట్టారో వాళ్ళు ఏం చేయాలి, ముందుగా వాళ్ళ యొక్క జన్మని వాళ్ళు సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకున్న తర్వాత ఏం చేయాలి, పరోపకార, వేరే వాళ్ళందరికీ కూడా పరోపకారం చేయాలన్నమాట. సో మిగతా చోట్లకి వెళ్ళినా సరే ఏమి ఉపయోగం ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కనుక. కర్మ చేయాలంటే మాత్రం ఇక్కడ భారత వర్షంలోనే రావాలన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కనుక మిగతా వర్షాల్లో ఎక్కడ కూడా ఎలా ఉంటాయంటే కనుక అవన్నీ కూడా అక్కడ ఓన్లీ సత్యయుగం మాత్రమే ఉంటుంది. టైం కూడా టైం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బట్ ఎప్పుడు కూడా సత్యయుగం లాగానే ఉంటుంది అక్కడ అంతా కూడా. ఇంకా కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అక్కడ రావు. ఆ సైకిల్ అంతా కూడా ఎక్కడ వస్తాయి, ఓన్లీ భారత వర్షంలో మాత్రమే వస్తాయి. బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరినీ కూడా ఒక జంతువులాగా కట్టేసి ఆయన అధీనంలో ఉంచుకుంటారు అని అంటే ఇంకా అసలు ఏం చెప్పగలం ప్రభు? చెప్పటానికి ఏమంత అసలు అంత ఇదిగా చెప్పారు. అంతలాగా ఆయన అంతటి దేవుడు అని చెప్పి చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి గౌర ప్రేమానందే. హరి హరి. ధన్యవాదాలు.